ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లీవిల్ లైవ్ లో అందిస్తారు. లీవిల్ చెప్పండి, ఎల్లుండి జూబ్లీహిల్స్ లో జరిగే పోలింగ్ కు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్టోబర్ 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ స్వీకరణ జరిగింది. ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికకు ఎల్లుండి అంటే 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రధానంగా ఉప ఎన్నికల్లో కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవి అధికార పార్టీకి సంబంధించిన కారణాలు కనిపిస్తాయి. ఆ కారణాల వల్ల కొంత చెదురుమారు ఘటనలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. ఆరోపణలకు ఏర్పాట్లు కూడా ఈసీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ జిహెచ్ఎం సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు గాను 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 64 చెక్ పోస్టుల దగ్గర అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఇవాళటి వరకు కూడా చాలా చోట్ల డబ్బులు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా డివిజన్ చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున పోలీసు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కావచ్చు, ఈసీ అధికారుల ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి 7 గంటలకు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో రేపు డిస్పాచ్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించనున్నారు. మొత్తం 53 మంది బరిలో ఉన్నారు. 53 మంది బరిలో ఉన్న నేపథ్యంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 4 లక్షల పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈవీఎం పైన అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోతో పాటు అభ్యర్థి సంబంధించిన గుర్తును కూడా కలర్లో ముద్రించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఏదైతే బీహార్లో జరుగుతున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈవీఎంలో బ్యాలెట్ సంబంధించిన దానిపై అభ్యర్థి ఫోటోతో పాటు అభ్యర్థి సింబల్ కూడా కలర్ ఫోటోలో ముద్రించాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇటు దాదాపు కొన్ని పార్టీల ఫిర్యాదుల మేరకు, కొన్ని పార్టీల అభ్యంతరాల మేరకు రాష్ట్ర పోలీసు వ్యవస్థ పూర్తిగా ఒక పార్టీకే పనిచేస్తుంది, ఒక పార్టీ వైపే మొగ్గు చూపుతుంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకుంటలేదని ఏదైతే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను 8 పారామిలిటరీ బలగాలకు సంబంధించి మోహరించారు. ఆ కేంద్ర బలగాల ఆధీనంలోని ఎన్నికలు జరగాలని చెప్పేసి చాలా పార్టీలు పట్టుబడుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇదే విషయం చెప్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ దగ్గర కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల మోహరింపు ఇంకా మరింత పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. గతంలో కొన్ని మొబైల్ ఫోన్లు అంటే ప్రధానంగా ప్రతి పౌరుడి దగ్గర మొబైల్ ఫోన్లు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ మొబైల్ ఫోన్ల వినియోగం కూడా పెరిగిపోయిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్దకి మొబైల్ ఫోన్ లోపలికి అనుమతి లేదు. కనుక పోలింగ్ కేంద్రం బయటే మొబైల్ను పెట్టేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మొబైల్ సెంటర్ అంటే మొబైల్ భద్రపరచడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ప్రధానంగా నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగ ఓట్లు, దాదాపు 3500 మంది దివ్యాంగ ఓట్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఆ దివ్యాంగ ఓట్లకు సంబంధించి కూడా ర్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే వారికి సంబంధించిన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఓటర్లకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిగా లైటింగ్ ఉండే విధంగా, పోలింగ్ కేంద్రం లోపల లైటింగ్ ఉండే విధంగా, పోలింగ్ కేంద్రం ముందు ర్యాంప్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర తాగునీటి ఏర్పాటు చేయడం కూడా స్పష్టంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రేపు డిస్పాచ్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నారు. ఆ డిస్పాచ్ సెంటర్లకు సంబంధించి ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించిన ర్యాండమైజేషన్ పూర్తయింది, వీవీప్యాట్ల చెకింగ్ పూర్తి అయిపోయింది. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి 1000కి పైచిలుగు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఆస్కారం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన స్లిప్పుల పంపిణీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తి అయిపోయింది. అయితే 80 సంవత్సరాలు ఆ పైబడిన వారికి సంబంధించి ఏదైతే ఓటర్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే ఆస్కారం ఉన్నది కాబట్టి ఓం ఓటు కూడా ఇప్పటికే 127 మందికి సంబంధించిన ఓం ఓటు కూడా
ప్రక్రియ పూర్తి అయిపోయింది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 4 లక్షల మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ప్రధానంగా సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని మానిటరింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ మానిటరింగ్ ద్వారా ఎక్కడైనా చెదురుమారు ఘటనలు కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తం చేసే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా 100% పోలింగ్ కేంద్రాల్లో నిఘాను పటిష్టం చేశారు. ఆ నిఘా ద్వారా పోలింగ్ కేంద్రాల సరళిని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ గుర్తించి అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేయడం. అంతేకాకుండా ఆ ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇతరత్ర డబ్బుల పంపిణీ కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఇతరత్ర ప్రలోభాలకు గురి చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో సివిజిల్ అనే యాప్ను కూడా తీసుకొచ్చింది. గత కొన్ని ఎలక్షన్ల నుంచి సివిజిల్ యాప్ ఉంది. ఆ సివిజిల్ ద్వారా సామాన్య పౌరుడు కూడా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసే విధంగా సివిజిల్ యాప్ ఉంది. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే దాదాపు 100 నిమిషాల్లోనే దానికి సంబంధించిన ఫిర్యాదును స్వీకరించి ఆ ఫిర్యాదు సంబంధించిన రిజల్యూషన్ అంటే ఏదైతే సమస్య పరిష్కారం కూడా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ చేయాలి. దీని ద్వారా పోలీసు సివిజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఎన్నికల అధికారులు ఇద్దరికీ కూడా ఫిర్యాదు వెళ్తుంది. ఆ ఫిర్యాదును వెంటనే పరిష్కారం చేసే విధంగా కూడా సివిజిల్ యాప్ ఉంది. అంతేకాకుండా సువిధ యాప్ ఉంది. సువిధ యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘాను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయొచ్చు. సాధారణ పౌరుడు కూడా అందులో ఫిర్యాదు చేయొచ్చు. మరొకటి ఇటు ఏదైతే దివ్యాంగ ఓటర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఓటర్లకు సాధారణంగా వారు ఓటును వినియోగించుకునే విధంగా వారికి కూడా ఏర్పాటు చేశారు. వివిధ మాధ్యమాల ద్వారా ఓటుకు సంబంధించిన ప్రచారాన్ని కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలుగా ప్రచారం చేస్తుంది, అనేక రకాలైన ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా తమ ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఖచ్చితంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా పౌరులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించింది. కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ పోలింగ్ కేంద్రాలను స్థానికంగా ఉన్న వాటి ఆధారంగా వాటిని డిజైన్ చేస్తారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఆకర్షించే విధంగా పోలింగ్ కేంద్రాలు కూడా నిర్మించారు. మొత్తానికి ఎల్లుండి ఏదైతే 11వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా అన్ని పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేశారు. ఈవీఎంలకు సంబంధించి ర్యాండమైజేషన్ అయిన నేపథ్యంలో ఆ ఈవీఎంలను చెకింగ్ చేశారు. వీవీప్యాట్లకు సంబంధించి కూడా ఏ రకంగా వీవీప్యాట్లు పనిచేస్తున్నాయి, ఏ రకంగా ఈవీఎంలు పనిచేస్తున్నాయి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియ అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటలకు పోలింగ్ ముగిసిన లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఓటర్లపై ఉంది కనుక అని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక రకాలుగా ప్రచారం చేస్తుంది. పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రచారం చేసింది. ఎక్కడైనా ప్రలోభాలకు గురి చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఈ 2 రోజులు సైలెంట్ పీరియడ్ కనుక ఈ సైలెంట్ పీరియడ్లో కూడా ప్రలోభాలకు గురి చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలపైన ప్రత్యేకంగా ఫోకస్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే 6 గంటల వరకు కూడా మద్యం షాపులన్నీ కూడా బంద్ చేసింది. దాదాపు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రం దగ్గర 100 మీటర్ల లోపు ఎలాంటి ప్రచారాలు కానీ ఎలాంటి అభ్యర్థులకు సంబంధించిన మనుషులు రావడానికి కూడా ఆస్కారం లేదని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రత్యూష. రైట్ లివిన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.